బాలు విషయంలో శృతి పేరెంట్స్ వేసిన ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది. అదే కాకుండా శృతి వాళ్ళమ్మ ప్రభావతికి ఫోన్ చేసి, "మీ బాలు వస్తున్నాడా?" అంటే, "వాడు రాకపోతే మా ఆయన రానంటున్నాడు. అసలు ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఒప్పుకునేలా లేరు" అంటూ ఉంటే, నాకు కావాల్సింది కూడా అదే అన్నట్టు, ఇక మనం వేసిన ప్లాన్ అయితే వర్కౌట్ అయింది అంటూ శృతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుందనమాట. అయితే మీనాకి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. "మీ ఆయన అక్కడికొచ్చి ఏం మాట్లాడకూడదు. మా పరువేం తీయకూడదు. అదంతా నువ్వే చూసుకోవాలి. లేదని వాడేమన్నా గాని అక్కడ గొడవ చేశాడు అంటే నేను భద్రకాళిలా మారిపోవాల్సొస్తది" అంటూ మీనాకి వార్నింగ్ ఇస్తుంది. మీనా ఏమో ఆయన్ని ఎవరైనా అంటే అందులోనూ మావయ్యని ఎవరైనా అంటే ఊరుకోరు. మావయ్య గౌరవానికి ఎవరైనా భంగం కలిగించేలాగా మాట్లాడితే మాత్రం ఆయన రుద్రకాళిలాగా మారిపోవాల్సొస్తుంది అన్నట్టు మీనా కూడా వార్నింగ్ ఇస్తుంది. అయితే మీనా బాలుకి చెప్పాల్సిన వరకు చెప్తుంది. కానీ మాత్రం బాలు ఊరుకోడు. నా గురించి ఇట్లా మాట్లాడారా? అందుకే నేనైతే ఖచ్చితంగా ఫంక్షన్‌లో గొడవ చేస్తాను. గొడవ పెట్టుకుంటాను అంటూ బాలు రివర్స్ అవుతాడనమాట. అయితే సత్యం ప్రభావతి వాళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటే, "నన్ను వాళ్ళు రిటైర్మెంట్ ఫంక్షన్‌లో ఎంత అవమానించారో మర్చిపోయావా ప్రభావతి? అయినా ఎవరైనా ఇంటి ఫంక్షన్‌ని చెడగొట్టుకోవాలని చూస్తారా? చూడరు కదా! వాడు కావాలని గొడవ పెట్టుకోడు. వాళ్ళు పెట్టుకునేలా చేస్తే మాత్రం ఊరుకోడు" అంటూ సత్యం కూడా బాలుకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఆ దెబ్బతో ప్రభావతికి దిమ్మ తిరిగి షాక్ అయిపోతుంది.